నామమునకు ఘనత కలుగునుగాక. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకుంటున్నాం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రియమైనటువంటి దేవులారా, ఎవరికి నెమ్మది ఉంది, ఎవరికి నెమ్మది లేదు అని మనం గమనించినట్లయితే ప్రభువుని కలిగిన వారికి ఎప్పుడూ నెమ్మది ఉంటుంది, దుష్టులకు నెమ్మది ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరి దుష్టుడు అని మనం గమనించినప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. హామాన్ అనే వ్యక్తి మనకు కనపడుతున్నాడు. అతడు ఎస్తేరు గ్రంథంలో అతని గురించి రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై హామానికి వంగకి నమస్కారం చేయకే ఉండినప్పుడు హామానుకు కోపం వచ్చింది. హామాను ఏమి తెలుస్తున్నాడంటే, ఈ యొక్క మొర్దెకైని చంపితే మనకేం లాభం వస్తుంది, అతను ఏ వంశపు వాడో ఏ జాతి వాడో అది కనుక్కొని ఆ జాతి వారందరినీ చంపాలని తీర్మానం తీసుకొని మరి మొర్దెకై మీద రాజు దగ్గర సాడీలు చెప్పి మనకు వ్యతిరేకంగా పన్నుగట్టని జనాంగం ఉన్నారు, వాళ్ళందరినీ నాశనం చేయాలా రాజు అని చెప్పినప్పుడు ఆ రాజు కూడా వాళ్ళని గురించి ఏమీ విచారించకుండా సరే అని చెప్పాడు. అలాగా ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి శూషన్కోటలో ఉన్నటువంటి యూదులందరినీ చంపడానికి ఆయన పత్రిక తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొర్దెకైని మనం చూసినప్పుడు మొర్దెకై యూదుడైనటువంటి వాడు. మరి యూదులు మామూలుగా దేవునికి తప్ప ఎవరికి వంగి సాష్టాంగ నమస్కారము చేయకూడదని వాళ్ళు నమ్ముకొని ఉన్నారు. దేవుడు నాకు మాత్రమే మీరు నమస్కారం చేయాలని చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మొర్దెకై వంగలేదని, నమస్కారం చేయలేదని ఆయన సంహరించడానికి 50 మూరల ఎత్తున్న ఒక ఉరి కొమ్మను తయారు చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ సంగతి ఎస్తేరు రాణికి తెలిసింది. తెలియవచ్చిన ఎస్తేరు రాణి మొర్దెకైతో, నువ్వు నా కొరకు శోషణందు ఉన్న యూదులందరినీ సమకూర్చి 3 దినములు ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్తానని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దుష్టుడైనటువంటి యూదా ఇస్కరియోతు కూడా మనం గమనించినప్పుడు యేసు ప్రభుతో కూడానే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా ఉండి అన్నీ తెలుసుకున్నాడు. యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను చూశాడు, యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను చూశాడు. అన్నీ చూసినప్పటికీ అతడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొనలేదు. అలా చేసి ఏం చేశాడంటే మనం గమనించినప్పుడు అతడు దేవుని యందు విశ్వాసం ఉంచుట కంటే కూడా ధనమునందు విశ్వాసం ఉంచినట్టుగా మనం గమనిస్తున్నాం. అతను ధనమందు విశ్వాసం ఉంచి దుష్టుడై దేవుని యందు విశ్వాసం ఉంచక దేవుని తృణీకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి తృణీకరించి అక్కడికి ఏం చేశాడు, ధనం మీద ఆశ పెట్టుకొని యేసు ప్రభుని కూడా అమ్మివేశాడు. అలా దుష్టత్వము అనగా ధనాపేక్ష దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది పాపమని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు వారికి శాసనం ఇచ్చినప్పుడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము అంటే ఆజ్ఞలు యేసు ప్రభు కూడా మనకు నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అలా చేయలేకపోయి హృదయపూర్వకంగా అతడు ఏం చేశాడు, ఆ ధనాన్ని ప్రేమించాడు. వాడే దుష్టుడు, దుర్మార్గుడు. ప్రభువుని గురించి ఎరిగి ప్రభువుల మంచితనము, ప్రభు చేసిన గొప్ప కార్యాలు అన్నీ చూస్తూ ఎరుగుతూ తెలుసుకుంటూ కూడా దేవుణ్ణి ప్రేమించలేకపోయాడు. అయితే మనం గమనించినప్పుడు అతడు యేసు ప్రభుని అమ్ముకున్నాడు, డబ్బులు తీసుకున్నాడే కానీ ఆయనకి అన్యాయమైన తీర్పు తీర్చిన తర్వాత ఆయన హృదయంలో నెమ్మది ఉండలేదు. ఆ డబ్బులు నేను పాపం చేసి తిని అని ఆ శాస్త్రుల ఎదుకు పరిశీల ఎదుకు వెళ్ళి ఒప్పుకొని ఆ డబ్బులు వాళ్ళు తిరిగి ఇచ్చాడు. తిరిగి ఇస్తే వాళ్ళు అంటున్నారు, మాకేం సంబంధము, నీకు డబ్బులు ఇచ్చాము, నువ్వు ప్రభువుని అప్పగించాడు, ఇంకా మాకు సంబంధం లేదని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అతని హృదయంలో నెమ్మది లేక అతడు ఏం చేశాడు, మారు మనసు అయితే పొందాడు కానీ సరైన మారు మనసు పొందలేకపోయాడు. సరైన మారు మనసు పొందినవాడు యేసుప్రభుని ఆశ్రయించేవాడు. అప్పుడు కూడా అతనికి యేసుప్రభుని ఆశ్రయించాలనే తలము కలగలేదు. కాబట్టి అతడు ఏం చేశాడు, దుష్టుడై దుర్మార్గుడై వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని హృదయంలో చేర్చుకొనని వారికి చేర్చుకోవాలని ఎప్పుడైనా ఒక చివరి గడియలో తలంచినా అది హృదయం మనం ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు అది వినలేరు, హృదయపూర్వకం కూడా ఒప్పుకోలేరు. చాలామంది రిటైర్డ్ అయిన తర్వాత సేవ చేస్తాము, లేదా పరిచయం చేస్తాము, దేవుని నమ్ముకుంటాము, గొప్ప కార్యాలు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం అని అనుకుంటారు. రిటైర్డ్ అయ్యే సమయానికి కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది రోగులైపోతారు, కొంతమందికి ఆ తరుణం ఉండదు. దుష్టునికి నెమ్మది పొందేదానికి కూడా తరుణం ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మన ప్రభువుని ఎరిగేటటువంటి సమయం మనకు వచ్చినప్పుడే దేవుని ఎరిగి దేవుని మన హృదయంలో చేర్చుకొని
వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనం నేర్చుకోవాలి. మన వారి పక్షం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి తన జనాంగం అందరినీ రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. మొర్దెకై కూడా ఉన్నతమైన స్థితిలోనికి, రాజ్యంలోని ఉన్నత స్థితిలోకి వచ్చినట్టు చూస్తున్నాం. హామాన్ని ఏ ఉరికంపం అయితే హామాన్ మొర్దెకై కొరకు చేసిచ్చాడో ఆ ఉరికంపం మీద హామాన్ని ఉరి తీసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం హృదయంలో నెమ్మది కలిగి ఉంటున్నామా, నెమ్మది లేకుండా ఉంటున్నామా? మనం దేవుని చిత్తానుసారం జీవితం జీవిస్తున్నామా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? పరీక్ష చేసుకొని సరి చేసుకొని దేవుని కొరకు జీవించుటకు మనల్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, రక్షక, మా జీవితాలు సరి చేసుకునేదానికి నువ్వు మాకు సహాయం చేయండి ప్రభా. మేము దుష్టులుగా ఈ లోకంలో నెమ్మది లేకుండా జీవించకుండా నీ ప్రియబిడ్డగా నెమ్మది కలిగి విశ్వాసం కలిగి నీ కొరకు జీవించడానికి మాకందరికీ సహాయం చేయమని ప్రభువా, నువ్వు మా దేవుడు కనుక మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.